ఎవరైనా సరే ఈ మార్గంలో వెళ్ళాలన్నమాట. సర్వలోకులు వెళ్లే మార్గం ఇది. దీన్ని తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరణంతో జీవితం ముగింపు కాదు. మరణంతో జీవితం ముగింపు కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా సమాధుల మీద ఏం రాస్తారో కానీ ఈయన మళ్ళీ లేస్తాడు అని రాయాలన్నమాట. అలా సమాధుల మీద లేస్తాడు అని. అయితే లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కానీ చనిపోయిన తర్వాత 2 చోట్లు ఉన్నాయని చెప్తుంది దైవ గ్రంథం. 2 చోట్లు, అవి నిత్యత్వం ఉంటాయి, అంటే సదాకాలం ఉంటాయి. నిత్యత్వం. ఈనాడు మనుషులు 3 రోజుల ముచ్చట లాంటి జీవితానికి ఒక ముచ్చెంట్లు కార్చేస్తున్నారు కానీ అసలు నిత్యత్వానికి ఏమీ ఆలోచిస్తలేదు. ఎంత వెర్రోళ్ళు అయిపోయారంటే చెప్పలేము. ఇప్పుడు చాలా ప్రపంచం జ్ఞానంలో పెరిగిపోయింది. మీటి నొక్కితే అన్నీ అయిపోతున్నాయి, అంతా జరిగిపోతుంది, అబ్బా ఏమిటి అని అనుకుంటున్నారు. కానీ ఎంత వెర్రోళ్ళు అయిపోతున్నారో మనుషులు. ఆత్మీయంగా చాలా వెర్రోళ్ళు అయిపోయారని చెప్తుంది. చాలా ఒక ధనవంతుడిని దేవుడు అదే చెప్పారు, వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచిన ఎవరి అవుతాయి అన్నారు. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాననేది ఆలోచించాలి. దాని కొరకు సిద్ధపడాలి. దాని కొరకు సిద్ధపడిన వాళ్ళే జ్ఞానవంతులు, దాని కొరకు సిద్ధపడిన వాళ్ళే బలవంతులు, దాని కొరకు సిద్ధపడిన వాళ్ళే అధికారులు, దాని కొరకు సిద్ధపడిన వాళ్ళే ప్రధానులు, ముఖ్యమంత్రులు, లేకపోతే వాళ్ళందరూ చక్రవర్తులు. కానీ ఈ వట్టివాటితోనే ఊరికి ఆర్భాటాలు చేసే వాళ్ళకి సరైన జ్ఞానం లేదని చెప్పాలి. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ప్రాణం ఎవరికైనా ఎప్పుడు పోద్దో ఎవరికి తెలియదు కదా. అసలు ఎంత గొప్పవాడైనా సరే మరణం ఎవరిని లక్ష్య పెట్టదు. ఈయన ఫలానా అండి, ప్రత్యేకమైన స్పెషల్ అండి, ఈయన నెంబర్ 1 అండి. మరణం దగ్గర అసలు అదేమి లేదు. ఇంకా అసలు అది ఎవరికి మర్యాద ఇవ్వదు అనమాట. అది వచ్చిందంటే తీసుకుని వెళ్ళిపోద్ది. కానీ ఎక్కడికి వెళ్తారనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన సహోదరి అన్నామణి విషయం మరి అందరూ చెప్తున్నారు కదా. నేను విజయవాడ పరిచర్యకి వచ్చిన తర్వాత అన్నామణి, వారి తల్లిగారు నయమి గారు, కుటుంబం అన్నీ ఆ విధంగా మరి ప్రార్థనలో అక్కడ సంఘానికి ముఖ్యమైనటువంటి బిడలుగా ఉండేవారు. అన్నామణికి దేవుడు అద్భుతంగా రక్షించుకున్నారు. మంచి విశ్వాసం ఇచ్చారు. దేవుడు ఆమెను మంచిగా సిద్ధపరిచారు. ఆమె భక్తిలో ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కట్టుకుంది. ఆమె మరి రోజుకి 3 పూటలు ప్రార్థన చేయటం, మధ్యాహ్నం ఖచ్చితంగా ప్రార్థన పెట్టుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ సమకూర్చేది అనమాట. యవనస్తులు, పెద్దలు, పిల్లలు అందరూ సమకూర్చి కంజీరో ఏదో పెట్టుకుని ఆమె